హలో గైస్. ఈ వీడియోలో మనము ఈ 2026లో ఈ జూలై నుండి డిసెంబర్ వరకు రిలీజ్ అవుతున్న తెలుగు మూవీస్ ఏంటి? ఏ హీరో నుంచి ఏ మూవీస్ వస్తున్నాయి? ఏ డేట్‌లలో మనకు వస్తున్నాయి? ఏ మంత్‌లో వస్తున్నాయి అనే విషయంలో ఈ వీడియోలో మనం క్లియర్‌గా మాట్లాడుకుందాము. అంతవరకు మన ఛానెల్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం ఫాలో చేయండి. నాకు కొంచెం సపోర్టింగ్‌గా ఉంటుంది. నెక్స్ట్ వీడియోస్ మీ ముందుకు వస్తూనే ఉంటాను. ఫస్ట్ జూలై మూవీస్. జూలై మూవీలో వచ్చే ఫస్ట్ మూవీ 'నాగబంధం'. ఈ మూవీ అయితే మంచి అంచనాలనైతే క్రియేట్ చేసింది. ఈ మూవీ వచ్చేసి జూలై 3న మన ముందుకొస్తుంది. నెక్స్ట్ మన 'సత్యదేవ్' గారి నుంచి వస్తున్న మూవీ 'రావ్ బహదూర్'. ఈ మూవీ వచ్చేసి జూలై 3న మన ముందుకొస్తుంది. నెక్స్ట్ 'శ్రీనివాస మంగాపురం'. ఈ మూవీ వచ్చేసి జూలై 9న మన ముందుకొస్తుంది. అండ్ మన 'అక్కినేని అఖిల్' గారి నుంచి ఆఫ్టర్ లాంగ్ టైమ్ చాలా రోజుల గ్యాప్ తర్వాత వస్తున్న మూవీ 'లెనిన్'. ఈ మూవీ వచ్చేసి జూలై 10వ తారీఖున మన ముందుకొస్తుంది. నెక్స్ట్ 'ఎవిల్ డెడ్ బార్న్'. ఈ మూవీ వచ్చేసి జూలై 10న మన ముందుకొస్తుంది. నెక్స్ట్ 'బాయ్స్ నెవర్ కాంప్రమైజ్' అండ్ 'మహాప్రభు జగన్నాథ్' అండ్ 'వాసుదేవ సూత'. ఈ 3 మూవీస్ కూడా జూలై 10న మన ముందుకొస్తున్నాయి. నెక్స్ట్ 'ద ఒడిస్సే'. ఈ మూవీ వచ్చేసి జూలై 17న రిలీజ్ అవుతుంది. అండ్ మన మాధవన్ గారి నుంచి వస్తున్న మూవీ 'జీడియన్'. ఈ మూవీ కూడా జూలై 17న రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ ఒక కోర్టు కేసు. ఈ మూవీ కూడా జూలై 17న రిలీజ్ అవుతుంది. అండ్ మన సుమంత్ గారి నుంచి ఆఫ్టర్ లాంగ్ టైమ్ చాలా రోజుల గ్యాప్ తర్వాత వస్తున్న మూవీ, మంచి అంచనా క్రియేట్ చేసిన మూవీ 'మహేంద్రగిరి వాగి'. జూలై 17న రిలీజ్ చేద్దామని ప్లాన్ చేశారు. కానీ ఎందుకో వర్కౌట్ అవ్వక ఈ మూవీ జూలై నుండి డిసెంబర్‌కు షిఫ్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రిలీజ్ అవుతే జూలైలో రిలీజ్ అవుతుంది. లేదంటే డిసెంబర్‌లో రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ 'ఐశ్వర్య' అండ్ 'తిరువీర్' గారి కాంబినేషన్‌లో వస్తున్న మూవీ 'ఓ సుకుమారి'. ఈ మూవీ వచ్చేసి జూలై 17న రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. నెక్స్ట్ మన 'పూరి జగన్నాథ్' గారి డైరెక్షన్‌లో విజయ్ సేతుపతి గారు చేస్తున్న మూవీ 'స్లమ్ డాగ్'. ఈ మూవీపై మంచి అంచనాలైతే క్రియేట్ అయ్యాయి. టీజర్‌తో మాత్రము ఈసారి మన 'పూరి' గారు గట్టిగా కమ్‌బ్యాక్ ఇస్తున్నాడు అని అనిపిస్తుంది. ఇక ఈ మూవీ కూడా జూలై 28న రిలీజ్ చేసే అవకాశాలున్నాయి. ఈ మూవీని కొనడానికి బయ్యర్లు ఎవరు ముందుకు రాకపోవడంతో ఈ మూవీ జూలై నుంచి డిసెంబర్‌కు షిఫ్ట్ అయ్యే అవకాశాలున్నాయి. నెక్స్ట్ మన 'కిరణ్ అబ్బవరం' గారి నుంచి వస్తున్న మూవీ 'చెన్నై లవ్ స్టోరీ'. ఈ మూవీ వచ్చేసి జూలై 24న మన ముందుకొస్తుంది. నెక్స్ట్ మన 'శ్రీకాంత్ అండ్ లయ' గారి కాంబినేషన్‌లో వస్తున్న మూవీ 'మిస్టర్ మిడిల్ క్లాస్'. ఈ మూవీ వచ్చేసి జూలై 17న మన ముందుకొస్తుంది. నెక్స్ట్ మన 'విశాల్' గారి నుంచి 3 వేరియేషన్స్‌తో మన ముందుకొస్తున్న మూవీ 'మకుటం'. ఈ మూవీ వచ్చేసి జూలై 28న మన ముందుకొస్తుంది. అండ్ మన 'ఆనంద్ దేవరకొండ' గారి నుంచి వస్తున్న మూవీ 'ఎపిక్'. ఈ మూవీ వచ్చేసి జూలై 28 లేదా ఆగస్టు 4 లేదా 5 రోజు రిలీజ్ అయ్యే అవకాశాలున్నాయి. నెక్స్ట్ మన మలయాళం స్టార్ హీరో అయిన సుకుమారన్ గారి నుంచి వస్తున్న మూవీ 'నోబడీ'. ఈ మూవీ వచ్చేసి జూలై 9న మన ముందుకొస్తుంది. నెక్స్ట్ మన 'సందీప్ కిషన్' గారి నుంచి వస్తున్న మూవీ 'పవర్‌పేట'. ఈ మూవీ వచ్చేసి ఆగస్టు 11న రిలీజ్ అవుతుంది. అండ్ మన 'సూర్య' గారి నుంచి వస్తున్న మూవీ 'విశ్వనాథం సన్స్'. ఈ మూవీ వచ్చేసి ఆగస్టు 14న మన ముందుకొస్తుంది. అండ్ మన 'వరుణ్ తేజ్' గారి నుంచి వస్తున్న మూవీ 'కొరియన్ కనకరాజు'. ఈ మూవీ వచ్చేసి ఆగస్టు 7న రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ మన 'మాస్ మహారాజా' గారి నుంచి ఎన్నో ఎక్స్‌పెక్టేషన్స్‌తో మన ముందుకు వస్తున్న 'అయ్యప్ప' అండ్ ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్‌తో మన ముందుకు వస్తున్న మూవీ 'ఇరుముడి'. ఇక ఈ మూవీ వచ్చేసి వరల్డ్ వైడ్‌గా ఆగస్టు 21న రిలీజ్ అవుతుంది. ఈ మూవీ పైన మాత్రం పీక్స్‌లో ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ మీ. నెక్స్ట్ మన 'యష్' గారి నుంచి వస్తున్న మూవీ 'టాక్సిక్'. ఈ మూవీ వచ్చేసి ఆగస్టు 26న రిలీజ్ అవుతుంది. అండ్ మన 'శర్వానంద్' గారి నుంచి వస్తున్న మూవీ 'భోగి'. ఇక ఈ మూవీ వచ్చేసి ఆగస్టు 28న రిలీజ్ అవుతుంది. ఇక సెప్టెంబర్ మూవీస్. సెప్టెంబర్‌లో వస్తున్న ఫస్ట్ మూవీ 'పారడైజ్'. మన 'నాని' గారి నుంచి వస్తున్న 'పారడైజ్' మూవీ. ఈ మూవీ అయితే ఆగస్టు 21న రిలీజ్ చేస్తామని ప్రకటించి మళ్ళీ పోస్ట్‌పోన్ చేశారు. ఇక ఈ మూవీ సెప్టెంబర్ 5న లేదా సెప్టెంబర్ 11న ఈ 2 డేట్‌లలో ఏదో ఒక డేట్‌లో మన ముందుకొస్తుంది. ఇక నెక్స్ట్ మన 'విజయ్ దేవరకొండ' గారి నుంచి వస్తున్న మూవీ 'రణబలి'. ఇక ఈ మూవీ వచ్చేసి సెప్టెంబర్ 11న మన ముందుకొస్తుంది. అండ్ మన 'సాయి ధరమ్ తేజ్' గారి నుంచి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మూవీ 'ఎస్‌వైజీ సంబరాల ఏటిగట్టు'. ఈ మూవీ కూడా సెప్టెంబర్ 11న రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ మన 'మాచిస్టార్ గోపిచంద్' గారి నుంచి వస్తున్న మూవీ 'సింగ'. ఇక ఈ మూవీ వచ్చేసి సెప్టెంబర్ 25న రిలీజ్ అయ్యే అవకాశాలున్నాయి. నెక్స్ట్ 'సాయి శ్రీనివాస్' గారి నుంచి వస్తున్న మూవీ 'హైందవ'. ఈ మూవీ కూడా సెప్టెంబర్ 25న రిలీజ్ అవుతుంది. అండ్ మన 'విశ్వక్ సేన్' గారి నుంచి వస్తున్న మూవీ 'కల్ట్'. ఈ మూవీ కూడా సెప్టెంబర్ 25న రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ అక్టోబర్ మూవీస్. మన 'విక్టరీ వెంకటేష్' అండ్ మన 'మాటల మాంత్రికుడు' త్రివిక్రమ్ గారి కాంబినేషన్‌లో వస్తున్న మూవీ 'ఆదర్శ కుటుంబం హౌస్ నంబర్ 47 AK47'. ఇక ఈ మూవీ వచ్చేసి అక్టోబర్ 2న రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ మన 'మంచు మనోజ్' గారి నుంచి వస్తున్న 'పాండ్య' మూవీ 'డేవిడ్ రెడ్డి'. ఇక ఈ మూవీ కూడా అక్టోబర్ 2న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ మన 'సుడిగాలి సుధీర్' గారి నుంచి వస్తున్న 'విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో 'పాండ్య' లెవెల్‌లో వస్తున్న మూవీ 'హైలెస్సో'. ఇక ఈ మూవీ వచ్చేసి అక్టోబర్ 11న రిలీజ్ చేసే అవకాశాలున్నాయి వరల్డ్ వైడ్‌గా. నెక్స్ట్ మన 'నిఖిల్ సిద్ధార్థ్' గారి నుంచి వస్తున్న మూవీ 'స్వయంభూ'. ఇక ఈ మూవీ వచ్చేసి అక్టోబర్ 16న రిలీజ్ చేసే అవకాశాలున్నాయి. అండ్ మన 'బాలయ్య బాబు' గారి నుంచి వస్తున్న మూవీ 'ఎన్‌బీకే 111'. ఇక ఈ మూవీ కూడా అక్టోబర్ 25 లేదా అక్టోబర్ 16న ఈ 2 డేట్‌లలో వచ్చే అవకాశాలున్నాయి. ఈ డేట్‌లు గనక మిస్ అవుతే డిసెంబర్‌లో వస్తుంది. మన 'ధనుష్' గారి నుంచి వస్తున్న మూవీ 'ఓం'. ఈ మూవీ కూడా అక్టోబర్ 16న రిలీజ్ అవుతుంది. ఇక నెక్స్ట్ మన 'కిరణ్ అబ్బవరం' గారి నుంచి తన డైరెక్షన్‌లో తనే చేస్తున్న మూవీ 'కా' మూవీకి సీక్వెల్ 'కాటు'. ఇక ఈ మూవీ వచ్చేసి నవంబర్ 21న రిలీజ్ అవుతుంది. మన 'అల్లరి నరేష్' గారు చేస్తున్న మూవీ 'ఆల్కహాల్'. ఇక ఈ మూవీ వచ్చేసి నవంబర్ 8న రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ 'పులిమేర 3'. ఇక ఈ మూవీ వచ్చేసి నవంబర్ 15న రిలీజ్ అవుతుంది. 'కమల్' మూవీకి సీక్వెల్‌గా వస్తున్న మూవీ 'ప్రేమలు 2'. ఇక ఈ మూవీ కూడా నవంబర్ 25 లేదా డిసెంబర్ ఫస్ట్ వీక్‌లో మనకు రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ మన 'అడివిశేష్' గారి నుంచి వస్తున్న మూవీ 'G2'. ఇక ఈ మూవీ వచ్చేసి డిసెంబర్ 3న మన ముందుకొస్తుంది.
మన 'ప్రభాస్' గారి నుంచి పాన్ ఇండియా లెవెల్‌లో లవ్ స్టోరీతో మన ముందుకొస్తున్న మూవీ 'ఫౌజీ'. ఇక ఈ మూవీ వచ్చేసి డిసెంబర్ 14థ్ మన ముందుకొస్తుంది. అండ్ మన 'సుడిగాలి సుధీర్' నుంచి ఎప్పటినుంచో డిలే అవుతూ వస్తున్న మూవీ 'గోటు'. ఇక ఈ మూవీ వచ్చేసి డిసెంబర్ 9 మన ముందుకొస్తుంది. నెక్స్ట్ మన 'విజయ్ దేవరకొండ' గారి నుంచి పాన్ ఇండియా లెవెల్‌లో వస్తున్న మూవీ 'రౌడీ జనార్దన'. ఇక ఈ మూవీ వచ్చేసి డిసెంబర్ 24థ్ మన ముందుకొస్తుంది. అండ్ మన 'గోపీచంద్' గారి నుంచి వస్తున్న పాన్ ఇండియా మూవీ 'భరత్ వర్ష'. ఇక ఈ మూవీ కూడా డిసెంబర్ 24థ్ మన ముందుకొస్తుంది. మన యువ సమ్రాట్ అయిన నాగ చైతన్య గారి నుంచి వస్తున్న మూవీ 'వృషకర్మ'. ఇక ఈ మూవీ వచ్చేసి డిసెంబర్ 27థ్ మన ముందుకొస్తుంది. అండ్ మన 'రాపో 23' మన రామ్ చరణ్ గారు తన ఓన్ డైరెక్షన్ లో తనే నటిస్తున్న మూవీ 'రాపో 23'. ఇక ఈ మూవీ కూడా డిసెంబర్ 27థ్ లేదా డిసెంబర్ 25థ్ ఈ 2 డేట్లలో ఏదో ఒక డేట్ అయితే మన ముందుకు వస్తుంది. ఒకవేళ డేట్ ఎక్స్చేంజ్ అయినా గానీ ఖచ్చితంగా ఈ మూవీ మాత్రం డిసెంబర్‌లో రిలీజ్ అవుతుంది. ఇప్పటికైతే ఈ తెలుగు మూవీస్ ఈ జూలై నుంచి డిసెంబర్ వరకు ఈ డేట్‌లనైతే కన్ఫర్మ్ చేసుకొని ఉన్నాయి. ఇంకా చాలా మూవీస్ ఉన్నాయి రిలీజ్ అయ్యేటివి. కానీ ఆ మూవీస్‌కైతే ఇంకా డేట్స్ అయితే కన్ఫర్మ్ కాలేదు. కానీ ఏ మూవీ ఏ డేట్‌లలో వస్తుందో ఇంకా కన్ఫర్మ్‌గా చెప్పలేను కొన్ని మూవీస్ అయితే. ఇప్పటికే ఈ మూవీస్ అయితే మన అప్డేట్స్‌లో ఉన్నాయి. ఇంకేమైనా మూవీస్ అప్డేట్స్ తెలియజేస్తే ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తా. ఈ ఇన్ఫర్మేషన్ మీకు వాల్యుబుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేయండి. కొంచెం సపోర్ట్ అందించండి. రెగ్యులర్‌గా మీతో టచ్‌లో ఉంటాను. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.